నా పేరు శివప్రసాద్, శాన్వి కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాను. మనం ప్రస్తుతం సీడ్ రంగంలో అగ్రగామైనటువంటి రవి సీడ్స్ అధినేత శ్రీ రవీంద్ర గారి నర్సరీలో ఉన్నాము. వారు ఈ 6 ఎకరాల సిల్లీన్ నర్సరీకి గాను ఎలెక్జర్ అనే మందుని స్ప్రే చేశారు. అది ఎలా పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది అనేది వారి మాటలోనే ఉందాం. సార్ నమస్తే అండి. సార్ మీరు ఎలెక్జర్ అనే మందుని వాడారు కదా నర్సరీకి, ఏ విధంగా పనిచేసింది? జనరల్గా మేము దాని మీద ఉన్న రోగాన్ని బట్టి మందులు అప్లై చేస్తుంటాము. నర్సరీలు కాబట్టి తక్కువ డోసులో కొంచెం నారుకి ఇబ్బంది కలగకుండా ఈ స్టేజ్లో వాడాల్సినటువంటి డోసులో వాడుతూ ఉంటుంటాము. ఈ సంవత్సరం కొంచెం ఈ వాతావరణంకి ఎరుపు లోటు బాగా వచ్చినాయి. నర్సరీలు కూడా స్టంటెడ్ గ్రోత్ అంటే కొద్దిగా పెరగకుండా కొంచెం నట్టుబారు ఉండడం వల్ల ఇది మార్కెట్లో విని తీసుకొచ్చి మేము స్ప్రేయింగ్ చేయడం జరిగింది. నర్సరీ ఈ నారు మంచి కలర్తో పాటు గ్రోతింగ్ కూడా వచ్చింది. ఓకే, దంటు కూడా కొంచెం గట్టిగా. ఓకే, ఉండేది ఏంటంటే ఇలా మొక్క వ్యవస్థ కూడా చాలా బాగా ఎక్కువ వచ్చేసి నారు మా దగ్గర తీసుకుపోయే రైతులు కూడా చాలా బాగుంది, రూట్ బాగా డెవలప్మెంట్ అయింది, నర్సరీ నారు చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. ఈ మందు కొట్టినాక రైతు నుంచి కానీ మాకు ఇక్కడికి వచ్చేటువంటి నంబర్ ఆఫ్ 100 మంది కస్టమర్స్ వస్తారు పెద్ద నర్సరీ కాబట్టి. వీళ్ళందరూ కూడా దీని మీద ఏం స్ప్రే చేశారని అడగడం జరిగింది. నేను అదే చెప్పినామండి. మీకు ఎన్ని రోజులు కనపడుతుంది సార్ ఈ రిజల్ట్? 3 రోజుల నుంచి స్టార్ట్ అయింది. 3వ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు బయోగాజ్ మేము కూడా దీన్ని చూసి దీన్ని ఎంచుకోవడానికి ఏంటంటే ఈ పల్విక్ యాసిడ్, యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ఇవి ఓన్లీ మొక్కకు సంబంధించినటువంటి మైక్రోన్యూట్రియన్కి సంబంధించిన యాసిడ్స్ కాబట్టి తెచ్చుకున్నాను. జనరల్గా ఈ నారు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పల్విక్ యాసిడ్, యూమిక్, సీడ్ అనేది అవసరం, నారుకి ఈ స్టేజ్లో బాగా అవసరం కాబట్టి తీసుకొచ్చుకొని వాడటం జరిగింది. ఎక్కడ తెచ్చారు సార్? కూసుమంచి రవి అగ్రిమాల్. కూసుమంచి రవి అగ్రిమాల్.